ఎందుకంటే ఆయన గురించి చెప్పాలంటే మొట్టమొదట కష్టం చెప్పి కొంత మంది పేరు కూడా ఆయన అది కూడా చెప్తారు. రెండవది ఏంటంటే నా వరకు మాత్రం మిగతా విషయాలు నాకు తెలియదు. ఇక్కడ వరకు మాత్రం నేను ఇక్కడ హైదరాబాద్ కు ముందు మమ్మల్ని పిలిపించి తర్వాత ఒక అప్పుడు పెద్దగానా అందువల్ల తీసుకొచ్చిన తర్వాత ముందు ఫస్ట్ ఆయనే మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదిగాక మంచి అనుభవం ట్రైనింగ్ ఉన్నటువంటి మంచి ఈ ఉన్నాను భయానికి మేము ఇది పెద్ద భయం ఉన్నాడు. వాడు ఈసీఎల్ సబ్ కాంట్రాక్టర్, మంచి ఇంజనీర్. వాడు మమ్మల్ని వారం రోజులు అయిన తర్వాత ఎప్పుడో దయగా వెళ్ళి వాడు మూడు బాగుండి శర్మ ఇవాళ అప్డేట్ చేసావు కదా, ఇక్కడ మళ్ళీ ఈసీఎల్ బాస్ పని ఉంది కదా, దాంచాల మాత్రులు అప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళ నుంచి ఆటోలో వెళ్ళాలి. అప్పుడు చూడమంటే ఇంట్లో ఉన్నాయని తెలిస్తే ఎగ్గొట్టి డ్యూటీ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చున్నాడినా ఆయన భావన వస్తుంది. చెప్పి ఆ భయానికి ఇంట్లో ఉండడం అనుకున్నా మేము ఆదివారం సోమవారం చేస్తాం. చేసిన వాడు ఏమన్నా ఇచ్చేవాడా, వాడే ఇచ్చేటువంటి కానీ ఇప్పుడు సిఆఫ్ ఇచ్చేవాడు అయిపోయింది. రెండవది ఏంటంటే మొత్తం మీద తను కష్టపడ్డాడు, వేరే వాళ్ళు కూడా ఉండమని తన మంచి సలహాలు ఇచ్చేవాడు. ఎప్పుడైనా ₹1 దాచిపెట్టండి, ₹1 దాచిపెట్టండి, ₹1 వెనక్కి వేసుకోండి చెప్పినట్టు ఉంటాడు. ఇప్పటికీ ఉన్నాడు. రెండో విషయం ఒక విధంగా మీ అందరికి హిట్లర్ అని చెప్పాలి. అది మాత్రం కాదు, ఎందుకంటే ఆయన ఇస్తున్నాడు చేస్తున్నాడు అప్పుడు కూడా అది మాత్రం ఉన్నది. అందువల్ల ఆయన గురించి మనం ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికి ఈరోజు కూడా నేను ఒక విషయం మొన్న నేను చెప్పదలుచుకున్నా. ఆయన ముందు వస్తున్నాడు, వెనక నేను ఉన్నానమ్మా. చందానగర్లో 9 గంటలకు భోజనం చేసి బయటకు వస్తున్నట్టున్నాడు ఆయన. నేను వెనక పక్క కడిపి నరసింహకి మెడికల్ షాప్కి పోయి వెనక వస్తున్నాను. అంటే ఆయన ఓపికని గురించి చెప్తున్నా. ఆయన ఓపిక శక్తిని గురించి ఇవాళ మనం అనేటువంటి విషయం కాదు. ఆ ఓపిక శక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అడుగులో అడుగు చేసుకుని అప్పుడే భోజనం చేసినట్టున్నాడు. 9 కార్యక్రమం చేసి బయటకు వస్తున్నట్టున్నాడు. రవి భార్గవ్ మెడికల్స్ ఆయన దాటాడు. నేను వెనకలో ఉన్నా. నేను వెనక పక్క 2 ఆటోలు అడ్డా ఉన్నాయి అనుకున్నాను. నేను హెచ్చరించుకోవద్దు ఆయనతో మాట్లాడాడు. ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు అని అంటే నిజంగా ఆయనకే తెలియదు. ఇప్పుడు ఆయన నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను హెచ్చరించుకుందామని కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. నేను పరిగెత్తుకుంటుంది, నేను పరిగెత్తే పరిస్థితి లేదు. ఆ కాళ్ళు వాళ్ళ ఆయన ఇప్పటికీ కష్టపడి వేరే వాళ్ళు కూడా కష్టపడి పైకి తీసుకున్నటువంటి వ్యక్తి ఏదో ఇక్కడ తీసుకొచ్చేందుకు భగవంతుడి దయ వల్ల ఆయన ఉన్నా. ఇంకా కూడా పెద్దవాళ్ళు ఆశిస్తే కాబట్టి ఏదో నాకు మొత్తం సహకారం ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇంకెంతకంటే కృతజ్ఞత బాధ్యత. మీకు నమస్కారం. మొట్టమొదట నిర్భయమైనటువంటి వ్యక్తి ఆయన. దీంట్లో మాత్రం మనం మెచ్చుకోవాలి. ఎవరైనా బయట నేను అటు చేస్తాను ఇటు చేస్తానని చెప్పి భయపడుతుంది. దేవునికి కూడా మనకు సహాయపడాలి. అనేక సమస్యలు అందువల్ల ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పటికీ కూడా భయపడి ఇంట్లో కూర్చున్నటువంటి విషయాలు ఎవరు ఏమనే విషయాన్ని నేను చెప్పడం అవసరం లేదు. చాలా విషయాల్లో కూడా నాకు చేయడానికి కాదు, ఎవరికైనా కానీ ఏ విషయంలో కూడా ఇది ఏమో అయిపోతుంది కావాలని, వాళ్ళు ఏమో చేస్తారు కావాలని, వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ వల్ల నాకు ఎవరు దొరుకుతుంది కావాలి. మేనమేషాలకి నన్ను తీసుకొచ్చినప్పుడు మాత్రం ఆయన ఏం ఆలోచించాడు నాకైతే తెలియదు. కానీ నేను విషయం చెప్తున్నాను. ఆ విషయంలో కూడా కొద్దిగా గొప్ప తను చేయదగినంత వరకు తన పరిధి మేరకు తను ఏమి చేయదలుచుకున్నాడో ఏం చేయాలో ఆ విషయాల్లో ముందు కొంతవరకు కొంతమంది సహాయపడినటువంటి వ్యక్తి ఆయన. సార్ మనం వాళ్ళని గొప్ప అని చెప్పను, ఒక విధంగా చెప్పాలంటే ఏదో కొద్దిగా గొప్ప ఉన్నవాడు కాబట్టి ఆ కృతజ్ఞతాభావం ఉన్నవాళ్ళని నాకు ఇదిగా ఉంది. కొట్టాలి, నిలబడగలిగి వాళ్ళని కాంప్రమైజ్ చేస్తూ తను కాంప్రమైజ్ చేయడం ఎట్లా ఆ కార్యక్రమాన్ని వేయించుకొచ్చినట్టు ఆయన మొదటి మాట. అందువల్ల మాత్రం నేను దాన్ని మాత్రం ఎవరం కూడా ఆ విషయాన్ని ముందని చేశాను. కొంచెం ₹1 పెట్టవలసి ఇచ్చాను దాని గురించి కాదు. కొంచెం ఎవరుకున్నా ముందున్నా నేనున్నాననేటువంటి విషయాలు ఇప్పుడు ఆయనకు ఉన్నా లేకపోయినా ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు చేసుకుంటారు. నాకు ఎందుకంటే వాడికి నేను చెప్పిన మాట వాడు పెట్టి వాడేం చేశాడు, శాస్త్రి మాకు 6 నెలల్లో ఆయనకి భాష రాదు, నువ్వు వాడిని ట్రైన్ చేయమన్నామని వాడు చదవడం మమ్మల్ని. అందువల్ల 6 గంటలకు ఇంటికి పంపించాల్సి 8 గంటలకు పంపించాడు రాత్రి. వాళ్ళ దగ్గరలోనే అది తర్వాత విషయం. వేరే కంపెనీకి వెళ్ళిన తర్వాత వాడి దగ్గర పోవడానికి వీలు కాదు. నాకు ఈసీఎల్ సబ్ కాంట్రాక్ట్ 2 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పోయి కానీ చల్లపల్లికి చేసుకున్నాను. వీటన్నిటికి కూడా ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. అందువల్ల డ్యూటీ ప్లాట్ఫామ్స్ ఎందుకు అద్భుత బాధ్యత నేను సెలవు తీసుకుంటున్నాను.